నమస్తే ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అసలు అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాం, మీరు కూడా మంచిగున్నారని కోరుకుంటాను. ఇక ఇవాళ మన వీడియో ఏంటిదంటే నా ముద్ర పిల్లం పాట 39 అన్నమాట. అసలు ఈ వీడియో కొంచెం లేట్ అయింది కదా, ఏమనుకోకుర్రి. ఎందుకంటే మా పాపకు పుట్టెంటుకలు తీసినాం పూసమ్మ కాడ, అందుకే వీడియోలు లేట్ అయినాయి. ఇప్పటికే మన వీడియో లేట్ అయింది కదా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్దాం పదండి. మన వీడియో చూసే ముందైతే తప్పకుండా లైక్ చేసి చూడండి. అబ్బో ఇవాళ బండిని 9 చదువుతాడు సోకులు పడుకుంటా. ఎటు పోతాడో ఏడికి పోతాడో అడుగుదాం. ఓ అల్లుడు, ఏమో బండిని కడిగిందే అడుగుతాను, ఏడికి పోతాను? అగో సప్పుడు ఎత్తలేడు, చెవులిన పడతలేవా ఏంది? అగ దీని బట్టలేంది? ఇది రాను రాను బాగా సోకులు పడతాను కదా ఇది కూడా. బాపా ఎటు పోతానవే? పొద్దు పొద్దుగాలనే బండి కడుగుతాను. నేను ఎటు పోతారా? ఎటు పోతలేను, బాగా రోజులు అయ్యే బండి గడగక కడుగుతాను అందుకే. నీ అయ్యా ఏం వెలిగి పెట్టేవాడు గాని మీరెటు పోతారు? రాను రాను నీ పెళ్ళానికి కొమ్మలు ఎత్తానే కదా, అంచుతా ఆ కొమ్మలను అంచుతావు. ఎందుకు నాన్నమ్మ గట్లా అంటాను? ఇప్పుడు నిన్నేమన్నా నిన్ను? అబ్బో ఇక నువ్వు అనుడే తక్కువైంది పట్టు నన్ను. అవు గాని నీ బట్టలేంది, నీ అవతారం ఏందే? కథలు పడతానా అనే? బయటికి పోయినప్పుడు ఆడపిల్ల ఇట్లా తయారైపోవాలి, చీరలు పక్కకి పెట్టి ఏమో కిందోటి పైన తొడిగి ఆడిలో తిరగడానికి పోతున్నావా? ఇక ఏ ఉండే అమ్మమ్మ, ఎప్పుడు చూడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటావా అనే? ఆ బట్టలకేమైంది? మంచిగానే ఉన్నది ఆ బట్టల్లా. నాకు లేని బాధ నీకేమైతుంది? మీ వెనకట్లా చీరలు కట్టుకొని తిరిగిరు, ఇప్పుడు గిసొంటి బట్టలే వేసుకుంటారు. అయినా నేనేసుకోమంటేనే వేసుకున్నది. మల్లికను ఏమనకు చెప్తాన్నా. పెళ్ళాన్ని అనేసరికి ఈ మగవానికి రేషం పొడుచుకొత్తా అంది. అయినా మీరేననబోర్రి, నాకేంది? పెద్ద మనిషిని ఏదో మంచి మాట కొద్ది చెప్తే నా చెప్పుతోటి నన్నే కొట్టినట్టు చేసిర్రు. మల్లిక, నువ్వు గవన్ని ఏం పట్టించుకోకు. ఈ ముసల్ది గట్నే ఊరుకుంటుంటది, మనం పోదాంపా. అవునే మళ్ళీ నీ మొగనికంటే సోయలేదు. పెద్ద ముండగాన్ని ఇలా కూర్చున్నా. పోంగా ఏడిపోతారో చెప్పి పోనని సోయలేగానే నీకు. ఇగో నానమ్మ, ఏదో పెద్దదానివి కదా అని ఇన్ని రోజులు మర్యాద ఇచ్చుకుంటా వస్తానా? రాను ఆ మర్యాదను కోల్పోయేటట్టున్నావు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటనే ఉంటాను. నిన్నేమంటానా? అగో నేనేమన్నానే? ఏమో కుక్క చీరలు ఎత్తాను, ఏడికి పోతారు అన్నా, అంతే. అయినా నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నేను ఏడికన్నా పోతా, ఏంటన్నా తిరిగేస్తా. నీకెందుకు? మా అత్త మామనే నన్ను ఒక్క మాట అన్నారు, ఎక్కడికి పోతానో అని అడగలేదు. నువ్వెందుకు మధ్యలో వచ్చి అడుగుతానో ఏడికి పోతానవని? అబ్బా ఇది చిన్నాడిది కాదు, ఏమనుకున్నా ఇన్ని రోజులు దీన్ని. నాగంబావు కదా బుచ్చగొట్టినట్టు బుచ్చగొడతాంది. ఆగు కొన్ని అద్దెలాగు, నీ కూరలు తీస్తా. అబ్బా ఎంత మంచి కోడలు దొరికిందో. ఇన్ని రోజులు మా అత్తని ఎదిరిచ్చేటోళ్ళు ఎవరు లేరనుకున్నా. నా కోడలు రంగంలోకి దిగింది కదా, ఒక ఆట ఆడుకునేటట్టే ఉన్నది మా అత్తతోటి. చంద్రయ్య కోడల మజాక, తగ్గేదే లేదు కోడలా, నువ్వు చూసుకో. నీ వెనకాల నేనుంటా. మంచిగా అయింది. బావా ఇంకా ఇట్లానే చూస్తానవేంది? పానాడు. సరే మల్లిక, పోదాం. మామయ్య మేము బయటికి పోయేస్తాం. సరే అమ్మా, పోయిరారి. ఒరే రాజేష్, నాకు ముళ్ళు గుచ్చిందిరా. అయ్యో లిల్లీ, ముళ్ళు గుచ్చిందా? గట్లెట్లా గుచ్చిపిచ్చుకున్నావు? ఏమోరా రాజేష్, బాగా లోతు కూర్చున్నట్టున్నది, బాగా నొప్పి అవుతుందిరా. అయ్యో లిల్లీ, నువ్వు ఏడవకురా, బాగా లోతు గుచ్చిందా? అవునరా, బాగా నొప్పి అవుతుంది, ఈ కాలికి కూర్చిందిరా, జర చూడు. అయ్యో అవునారా లిల్లీ, బాగా నొప్పి అవుతుందా? దాని ఇత్తరా ముళ్ళు. అమ్మో, నువ్వు తిత్తవారా? నాకు బాగా నొప్పి అవుతుందిరా, అద్దు. అట్లా అంటే ఎట్లా లిల్లీ? నీ నొప్పి లేకుండా తీస్తా కదా బంగారం, దా. అబ్బా మెల్లగా తీరా మరి. అరే అరే రాజేష్, అట్లా గుంజుకుపోతానవేందిరా? ఏం కాదు లిల్లీ, ఈ గద్దె మీద కూసుందిరా, మెల్లగా ముళ్ళు తీస్తా. దొంగ సచ్చినోడా, అది కాలనుకుంటానవా లేకుంటే పందిరి గుంజి అనుకుంటానవా? గిట్ల గుంజుకొచ్చినావు, నా కాలు ఇరుగుతుంది. అయ్యో సారీ లిల్లీ, గిడ కూర్చో గద్దె పైన, ముళ్ళు తీస్తా. లిల్లీ, ఈ చెప్పులు ఉండగా కూడా ముళ్ళు ఎట్లా గుచ్చిపించుకున్నావు? ఏమోరా, నాకేం తెలుసు. ఆ ముళ్ళు పాడుగాను చెప్పుల నుంచి దిగి మరి నా కాళ్ళు గుచ్చుకున్నది. ఇవాళ నువ్వు ముళ్ళు తీసుడేమో కానీ నన్ను సావగొట్టేటట్టున్నావు కాదురా రాజేష్. ఏ లిల్లీ, అట్లెందుకంటాను? ముందైతే చెప్పులు ఇడుగు, ఆ ముళ్ళు ఎంత లోతున్నదో చూసి మెల్లగా తీస్తా. సరే ఆగు.
చీనీ అవ్వ నన్ను కాదనొచ్చి ఈడు దాని కాలు పడతాడు చెట్టమొకపోడు దొంగముండ నా కొడుకును నా దగ్గర నుండి దూరం చేసి మంచిగా కాళ్ళ దగ్గరికి రప్పించుకొని ఆటలాడుతాను నీ అమ్మ నీ చేతులకు చెట్టలు ఉట్ట నీ నాశనగాలంగాను ఏ మాయమందు పెట్టినవే నా కొడుకు మొత్తం నా కొడుకును ఆట బొమ్మని చేసి ఆడుకుంటాంది వగలాడి చీని బతుకులా మన్ను ఆఖరికి దాని కాలు కూడా మొక్కుతాండు ఈయన్నే ఉంచితే ఈయన్ని సర్వనాశనం చేస్తాడు గిట్ల కాదే అమ్మా నిన్ను నా ఇంటికి తోలుకపోయి అంగ పెట్టి శాపం రాకినట్టు రాకు తాగు నరకం నరకం అంటే ఏంటిదో చూపిస్తా లిల్లీ అరే రాజేష్కా ఏమైందిరా కోడలకు కాలు గిట్ల దెబ్బ తాకింది అయ్యింది ఎందుకో కాలు పట్టుకున్నావు కదా అగో అమ్మా నువ్వెప్పుడొచ్చినవే దా 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 అయ్యో కొడుక గట్లంటానేవేంద్రా నీ మీద పానం కొట్టుకొని నిన్నోసారి చూసిపోదామని వచ్చిన నా గురించి పక్కన పెట్టురా కోడలికి ఏమైందిరా కాలు పట్టుకున్నావు ఎందుకో ఏం లేదే అమ్మా లిల్లికి ముళ్ళు గుచ్చిందట తీత్తన్న అయ్యో ముళ్ళు గుచ్చిందారా నీకేడది ఎత్తదిరా నువ్వులే నేను తీత్తా రాజేష్గా నేను తీత్తలేరా నీకేడది ఎత్తది లేమంటే అట్లనే కూర్చుంటాను అత్తమ్మ నువ్వెందుకులే అద్దు ఏం కాదే కోడలా నేను తీత్తా గాని అయ్యో అత్తమ్మ పడతా అయ్యో ఏం కాదు బిడ్డ అయిపోయింది అట్లా మెసలకుంటుండు నేను తీత్తావు ఏం కాదు అబ్బా మెల్లగా తీయరత్తమ్మ మస్తు నొప్పి అవుతుంది నాకు దొరికింది ముళ్ళు కనబడ్డది మెల్లగానే తీస్తానే అబ్బా అత్తమ్మ మెల్లగా వామ్మో గట్ల ఒత్తుతారేంది అత్తమ్మ నొత్తంది మీరు ఇంకా లోపలికి ఒత్తుతారా ఏంది అయ్యో నొచ్చిందా బిడ్డ అయ్యో నేనేంటిదో అనుకున్నాగా అదే ముల్లే ఉన్నట్టున్నది ఇది అయ్యో అది ముల్లే అత్తమ్మ లోపలికి వచ్చినట్టున్నావు అమ్మా ముళ్ళు తర్వాత దిద్దు గాని లోపలికి పోదాం పావే నువ్వు ఉండురా రాజేషు కోడలకు ఇంత ముళ్ళు దియని పాపం నొత్తందట తీసినాక లోపలికి పోదాం సరే అమ్మా నువ్వు ముళ్ళు దియే నేను పోయి అత్తమ్మని తీసుకొని వస్తా నువ్వు వచ్చినవని చెప్పి తీసుకొని వస్తా అబ్బా ఇంకెంతసేపు అత్తమ్మ బాగా నొప్పి అవుతుంది వచ్చింది బయట దానికి వచ్చింది నీకు నొయ్యకుండా నేను తాగే లిల్లీ ముళ్ళు తీసుడు కాదే లిల్లీ ఇంకెంత లోపలికి వచ్చిందో చూడు లేకుంటే నా కొడుకును కీలు బొమ్మని చేసి ఆట ఆడుకుంటాను వైడా అబ్బా కోడలా వచ్చిందే ముళ్ళు చూడు చిన్న ఉన్నది గాని శీతను నొప్పి పెట్టలేగా నీకు అమ్మయ్యా ఈ ముళ్ళేవో గాని నా పానం పోయేటట్టున్నది అన్నా మంచిగున్నారానే ఎవరన్నా ఎవరికన్నా మా మంచి చెడ్డల గురించి నీకెందుకు అయ్యో గట్లెందుకంటానవే అన్నా మరి ఇంకెట్లా అనమంటావు నువ్వు వేసింది చాలదా మాకు అయ్యో గట్ల మాట్లాడకే అన్నా ఇక ఏదో అయ్యింది అయిపోయిందే అన్నా గవన్నీ మనసులో పెట్టుకోకు వాళ్ళు పెళ్లి చేసుకున్నారని కోపంలా ఏదో చేసిన వాళ్ళు దూరం అయినాక నాకు తెలిసి వచ్చిందే అలా విలువ నా కొడుకు నా ఇంట్లో నుంచి పోతే కానీ తెలియలే ఇంట్లో నేను సచిన శవం తీరే ఉన్నా అన్న ఇన్నొద్దులు ఏదో అయ్యింది అయిపోయింది నా కొడుకును నా కోడల్ని ఇంటికి తీసుకుపోతానే వచ్చిన అయ్యో వదిన గట్లెందుకు బాధపడతాను ఓ అయ్యా ఇంకేంది గట్ల చూస్తాను పాపం వదిన చూడు ఎంతగానో బాధపడుతుంది పిల్లనిచ్చిన కాడ మనమే ఒక అడుగు తగ్గుండాలి ఆమె ఇల్లు చొచ్చుకొని వచ్చింది పాపం విలువ వదిన ఇంట్లకు అన్నా నువ్వేం మనసులో పెట్టుకోకే సరే ఇప్పుడు గయన్నెందుకు లోపలికి పోదాంపా వదినా ఇంకేం చూస్తున్నావు అక్కడ మీ అన్ననే లోపలికి పిలుస్తాండి కదా లోపలికి వదందా సరే వదినా పార్రి మీరైతే లోపలికి వారి నా కొడుకును నాకు కాకుండా వేసి నీ ఇంట్లోకి తెచ్చుకొని ఆటలాడతారా మీరు ఈ ఇంటినే నామరూపాలు లేకుండా ఎత్తనే గప్పుడుగా నాకు మనశ్శాంతి ఉంటది లేకపోతే నా పేరు గంగుబాయే కాదు రాజేషు మీ అమ్మ ఏంది ఇంకా అత్తలేదు అయ్యో ఇంకా బయటనే ఉండవచ్చు అత్తమ్మ నేను పిలుస్తావు అమ్మా ఏం చేస్తానవే ఏం చేస్తానా వదినా ఇంతసేపు ఏం లేదు వదినా నేను ఎన్నడూ చూడలే కదా మీ ఇల్లును చూస్తానా మంచిగా ఉన్నది కాంతం ఎవలాళ్ళు ఏమో కొత్తగా కనబడతారు మనోళ్ళేనానే ఎవరంటానవేంది అవ్వ ఆమె మన లిల్లోలు అత్త కదా ఏంది లిల్లోలత్తనా గిదేనా లిల్లోలత్త గిదేనికి వచ్చింది వీడికి అవునే ఓ ఇప్పుడు కట్టింది దానా అంగవాడు వచ్చిన వీడికి నువ్వు మా లిల్లిని గోస కొట్టుకున్నమాట కాదే ఇప్పుడు ఏం పీకడానికి వచ్చిన వీడికి ఏంది అవ్వ నోటికి ఎంత అంత మాట్లాడా ఆమె తప్పు తెలుసుకొని మన ఇల్లు దోచుకొని వచ్చింది వదినా నువ్వేం అనుకోకు ఆమె మా అవ్వ వదిన దానికి కొంచెం సాదత్వం ఎక్కువ ఇలా అనుకోవడానికి ఏమున్నది వదిన నా దిక్కు తప్పు ఉన్నది కాబట్టి అంటాంది మీరు అనేటోళ్ళు నేను పడేదాన్ని అబ్బో మా చెప్పినవుతి ఏం పేరే నీ పేరు నా పేరు గంగుబాయ్ అవ్వ అబ్బో నీ పేరు గంగుబాయ్ అనే మంచిగున్నది నీ పేరు సరే గాని ఎందుకు వచ్చిన వీడికి ఏం కావాలి అయ్యో గట్లంటానేవిందవ్వ ఇక ఏదో నా కొడుకు కోడలు తెలిసి చేసిన తప్పు వల్ల ఏదో దూరం అయ్యారు ఏదో నా తప్పు తెలుసుకొని
ఇక నా కొడుకు కోడలు చూసిపోదామని వచ్చిన. సరే సరే పట్టు, ఇక చూసినావు కదా పోయిగా. అవ్వా గిందుకే నాకు మండుతుంది నువ్వంటే. ఏం మాట్లాడుతున్నావు అంతా? నీ నోరైతే రికా ఉండదే, నీ నోటికి తాళం ఎత్తావు ఇంకోసారి మాట్లాడకుండా. ఎప్పుడు నానోరే మోయించే, ఎప్పుడో అందరు కలిసి ఇక నేనోరే మోయిస్తారు. పో నీ ఎవరాలు నడుచుకోపో ఇక. పో లోపల కూర్చుండి పెట్టి పంది లెక్క మేపు ఇక. ఈ అవ్వ నేనే అనుకుంటే నాకన్నా ఇది తోపు ఉన్నట్టున్నది కదా. వీళ్ళని ఒక ఆట ఆడిద్దాం అనుకుంటే వీళ్ళే నన్ను ఆట ఆడుకునేటట్టున్నారు కదా. ఇరుక్కపోయి వచ్చి ఇరుక్కపోయినట్టయింది నా పరిస్థితి. ఈ ముసలిదుండంగా ఈ ఇంట్లో ఏ ఆటలు సాగేటట్టు లేవు కదా. ఇట్లా కాదు, ఇదేమైనా చేసి వీళ్ళిద్దరిని నా ఇంటికి పట్టుకోవాలి. వదినా నువ్వేమనుకోకు, మా అమ్మకి అట్లనే మాట్లాడుతుంది అని. సరే సరే వదినా, నేనేమనుకుంటా. ఇంట్లో అనడానికి ఏమున్నది, సూటిపోటు మాటలు అననే బట్టే. ఇక వరుసకు అత్త అవుతుంది కాబట్టి సూటిపోటు మాటలు అంటుంది. ఇంట్లో నేనేమనుకోని తీ వదిన. సరే వదిన, చేతులు కడుకుందుదా అన్న నిండు. వదిన కూర మంచి అండిరు. ఎవరండిల్లు? ఇంకెవలే గంగి, నీ కోడలే అండింది. అబ్బా కూర మంచిగా అండినవు లిల్లీ. మన ఇంట్లో అండినప్పుడు గిట్ల అండకపోతివి, ఇప్పుడు నేర్చుకున్నావా? నేర్చుకున్నా అత్తమ్మ. అట్లనా, మంచిగా అండుతాను పట్టు. థ్యాంక్ యూ అత్తమ్మ. రాజేషు నువ్వు తిన్నవారా అన్నం? మేము తిన్నమే అమ్మా, నువ్వు తిను. తిన్నవారా? సరే సరే. లిల్లీ అత్తమ్మకు అన్నం అయిపో. సరేనే అమ్మా. ఇటు అత్తమ్మ, ఇంకొంచెం అన్నం వేసుకత్తా. ఏ అత్తే కూడలా, నాకు సాలైంది, ఈ ప్లేట్ తీసుకపో. వదినా నీతోటి ఒక ముచ్చట చెప్పాలి. ముచ్చటనా? ఏం ముచ్చట వదినా? ఏం లేదు వదినా, ఎన్నడుకున్నా నా కొడుకు నా కోడలు నా ఇంట్లోనే ఉండాలి కదా. ఇక గాలిద్దరినే ఇంటికి తీసుకుపోదామని పని కట్టుకొని వచ్చిన. అట్లనా వదినా, సంతోషం. నువ్వు తీసుకుపోతా అంటే మేము వద్దంటావా? ఇక ఎన్నడుకున్నా నీ కొడుకు నీ కోడలు నీ ఇంట్లోనే ఉండాలి, తీసుకుపో. సరే వదినా. రాజేషు పోరా, లిల్లిని తీసుకొని రాపో. సరేనే అమ్మా. తీసుకుపోయినట్టు కాదు, నా బిడ్డను మంచిగా చూసుకో. ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పకు, తనకి చేతనైన పని చేస్తుంది. గట్లనే అన్నా, నేనేం పని చెప్పా. ఇక మీ బిడ్డ కాదు లిల్లీ, నా బిడ్డ తీరు చూసుకుంటా. లిల్లీ తయారుగా పోవే, మీ అత్తమ్మ నేను తీసుకోవడానికి వచ్చింది. ఏంటిది అమ్మా? అబ్బా నేను ఇక్కడనే ఉంటా. రాజేష్ నువ్వు చెప్పు. అగో గట్ల అంటానేవేందే లిల్లీ? ఊళ్ళో ఇరుగు పొరుగు వాళ్ళు చూసేటోళ్ళు ఏమనుకుంటారు? కాంతం వాళ్ళ బిడ్డ ఇంటి విన్నే ఉంటుందంటే పరువు తక్కువ కాదా? నువ్వు నీ అత్తగారింటికాడనే ఉంటే కరెక్టే లిల్లీ. ఇట్లుంటే సమాజంలో నిన్ను చిన్న చూపు చూస్తారే, అందరు సూటిపోటు మాటలు అంటారు. అది మంచిగా ఉంటుందా నీకు? నా మాట విని పో మీ అత్తగారింటికి. అమ్మమ్మ నువ్వన్నీ చెప్పే అమ్మకు. అమ్మిందే గట్లంటుంది. నేను పోను, ఇక్కడనే ఉంటా. నువ్వు మాట్లాడే అమ్మతోటి. కాంతం, మరి ఇద్దరిని ఇక్కడనే ఉంచుకోరా? అదే ఎందరు ఇల్లుట ఉండలేరు. ఉండు బిడ్డ, నువ్వు ఇక్కడనే ఉండు. ఏంటవ్వా నీ గారవం చేయబట్టే అలసిడిపోతారు. దాన్ని చక్కగా సంసారం చేసుకొనియవా? దానికంటూ అక్కడ ఒక ఇల్లున్నది, దాని అత్తున్నది, పోయి ఆడుండాలి గాని దాని సంసారం అంతా వదిలిపెట్టచ్చి మన ఇంటి మీద ఉంటే నలుగురు ఏం మాట్లాడతారు? పెద్ద మనిషివి, మంచి చెడు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అలా ఏం పాట పాడితే నువ్వు అదే పాట పాడతావా అని అవ్వ నాకు అర్థం కాదు. ఏమా పట్టు, అటు పోయి ఇటు పోయి పెద్ద మనిషి చిన్న మనిషి అని మాట్లాడుతాంది. మీ ఇష్టం, ఏదో దాని మంచి కొరకే ఓ మాట చెప్పిన. లిల్లీ, మీ అత్తమ్మ వచ్చే నిన్ను తీసుకుపోతా అంటుంది కదా, పోరి ఏం కాదు. మిమ్మల్ని మంచిగానే చూసుకుంటుందట. నీకు ఏమి ఇబ్బంది అనిపించినా నాకు ఒక్క ఫోన్ చేయి, నేను ఎంబడే నీ దగ్గరికి వస్తా. అబ్బా బాపా నేను ఇక్కడనే ఉంటేనే. ఏంది నా కొడుకుని పట్టుకొని ఈయనే ఉంటాని దాని అవ్వాయి అని అడుగుతాంది. ఇదైతే ఇంటికి రాని దీన్ని రోట్ల చింతకాయ తొక్క నూరినట్టే నూరుతా. అద్దమ్మా, నేనున్నా కదా చూసుకోవడానికి. మీ అత్తగారింటికాడు ఉండుడే కరెక్టు. అప్పుడంటే ఏదో గొడవలు చేయబట్టి కొన్ని రోజులు ఉంటామని తీసుకొచ్చిన. ఇక మీ అత్త వచ్చింది కదా తీసుకోవడానికి, నువ్వు అక్కడ ఉండుడే కరెక్టు. కోడలా నువ్వేం భయపడకే, నేను నిన్ను మంచిగా చూసుకుంటా. ఏదోనే బుద్ధి తక్కువై నిన్ను ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు గట్లా చూసుకోను, మంచిగా చూసుకుంటా నా బిడ్డ తీరు. ఇక నుంచి మీ ఇద్దరిని ఏమన్నా నా కన్న బిడ్డలోలా చూసుకుంటా మీ ఇద్దరిని. సరేనా? పోదాం పారి. సరే అత్తమ్మ. అమ్మమ్మ నువ్వన్నే వాళ్ళకి చెప్పి అక్కడికి పోతే నన్ను ఉతికారెత్తదే అది. ఏం చేయదు బిడ్డ, ఏం భయపడకు. మీ అత్త మంచిదే పాపం. నీకు తెలియదే అమ్మమ్మ దాని గురించి. లిల్లీ, ఏం గుసగుస పెట్టుకుంటారే మీరిద్దరు? మీ అత్త రమ్మంటాంది, పో బ్యాగ్ పట్టుకొని రాపో. సరేనే బాపా పోతా. మీరందరూ నన్ను ఇంట్లో నుండి ఎప్పుడెప్పుడు పంపిద్దామని చూస్తారు కదా, నేను మీకు బరువైనా కదా. ఏ గట్ల కాదు బిడ్డ, నువ్వు మాకు బరువు అవుతావా చెప్పు? అవ్వగారింటికాడ ఉంటే నలుగురు నాలుగు తీర్లా మాట్లాడతారు. అత్తగారింటికాడ ఉండే కరెక్ట్ నువ్వు. ఇట్లా అవ్వగారింటికాడ ఉంటే సమాజం అంతా ఏమనుకుంటారు చెప్పు? పో బిడ్డ పో, పండుగలప్పుడు వస్తావు కదా, తీసుకొచ్చుకుంటా నేను వచ్చి. సరేనే బాబా. లిల్లీ పారా పోదాంపా, నిన్ను బంగారు బొమ్మలెక్క చూసుకుంటాపా.
రాజేష్ గా ఏం చూస్తున్నావు ఇంకా నడు ఈయనే ఉందామనుకుంటానావా ఇంకా ఏ లేదే అమ్మా పోదాంపా. వదినా మరి మేము పోయేస్తాం ఇక సరే వదినా పోయిరారి మళ్ళీ జాగ్రత్త చూసుకో సరే సరే వదినా కోడలా పోదాం పారా సరే అత్తమ్మా పా ఫ్రెండ్స్ వీడియో ఎట్లుందో చూసిరు కదా మా వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లనే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి వీడియో తోటైతే మళ్ళీ మీ ముందుకు వస్తాం దోస్తులు అప్పటి వరకు అయితే మన ఛానల్ ని ఇలానే చూస్తూ ఉండండి బాయ్ బాయ్ దోస్తులు.